గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నయ్య, ఆగలేని అమ్మ మనసు అన్నీ చెప్పేసిందన్నమాట. ఆఖరి నిమిషంలో అన్నీ తెలిసే అన్నయ్య. నువ్వు నన్ను పంపించింది మన చెల్లెల దగ్గరికే నాకెందుకు చెప్పలేదు? ఏ చెల్లిరా? ఆ పల్లెలో అందరూ నాకు చెల్లెళ్ళే. అన్నయ్య, అవునరా, నేను నిన్ను పంపింది లక్ష్మి మన చెల్లని కాదు. ఆరిపోయే ముందు ఈ దీపం కనీసం ఒక ఇంట్లోనైనా చివరిసారిగా వెలుగునిస్తుందని, ఒక కుటుంబానికైనా సాయం చేస్తుందని. నీ నానే స్వార్థం నుంచి మనిషి ఎదిగి అంతా మనవాళ్ళు. గోపి, this bloody police officer is going to hang you in the early hours of tomorrow. వేల లక్ష్ముల అన్నయ్యను నేనే ఉరుకము ఎక్కించాలట. నా చేతులతో నేనే స్వయంగా వృత్తి తీయాలట. కర్తవ్యం ముందు బాంధవ్యం చిన్నదిరా తమ్ముడు. నా బాధ ఒక అన్నయ్య కోసం కాదు. మరెందుకు? ఎంత చిన్న ప్రశ్న, కానీ సమాధానం మాత్రం మన సమాజం అంత పెద్దది, మన రాజ్యాంగం అంత క్లిష్టమైనది. నౌ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు గోపి. నిన్ను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను రా. గో హెడ్. నీ దారిలో నువ్వు, నా గమ్యానికి నేను. ఈ కథకు ముగింపింతే. గో హెడ్. పేగు తెంచుకు పుట్టినవాడు అన్నీ తెంచుకు వెళ్ళిపోతున్నందుకు తల్లి బాధపడటం లేదు. కానీ ఒకప్పుడు నా ఇంటికి కంటికి దీపమైన వాడు ఇప్పుడు 1000 బ్రతుకుల్లో దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్నందుకు అమ్మా, ఒరే కన్నా, ఇన్నేళ్ల తర్వాత కనిపించిన ఈ బిడ్డకి ఈ కన్న తల్లి ఏమి చేయగలదు, ఏమివ్వగలదురా? 10 మందికి సాయపడటానికి ఈ జన్మనిచ్చావమ్మా. ఇంతకంటే ఏమివ్వాలి? అమ్మా, ఒకే ఒక్క కోరిక అడగాలనుంది. అడగమంటావా? అడగరా నాన్న, ఏం కావాలి? అడగయ్యా, అడగరా. అమ్మా, తొలిసారిగా నీ చేత్తో గోరుముద్దలు తినిపించావు. అలాగే ఆఖరిసారిగా నీ చేత్తో అన్నం ముద్ద తినాలని ఉందమ్మా. రాము, బాబు. ఆకాశవాణి ఇంకా కొద్దిసేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక ప్రసారం వింటారు. కొంపదీసి పోయారేంటండి బాబు? పాపి చిరాయి అన్నారు, ఆయన ఎందుకు పోతాడండి? మరి కాలు చేతులు ఆటలేదు. అయితే శ్వాస కూడా ఆటలేదండి బాబు. మీరెందుకండి కంగారు పడతారు? కాసేపు ఆగండి, ఆయన శ్వాస ఆడుతుంది, ఆయన లేచి ఆడతాడు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కత్తిగుర్తు అభ్యర్థి శ్రీ దామోదరం గారు సుత్తిగుర్తు అభ్యర్థి రాజారావు గారి కంటే 800 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. అయ్యా, ఎలాగూ లీడింగ్ తమరే గనక కొయ్యి పారిపోనక్కర్లేదు. కాకో పాలో డికాషనో ఏదో ఒకటి తీసుకుని నిమ్మకాయ రసం పుచ్చుకుంటాను. ప్రస్తుతం లెక్కింపు జరిగిన ఓట్లలో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 300 ఓట్లు వెనకబడి ఉన్నారు. ప్రస్తుత ఓట్ల లెక్కింపులో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు.
నేను 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నానా? లీడింగ్ లో ఉన్నా లేకపోయినా తమరు బతుకున్నారు, అదే 10,000. కడపట అందిన వార్త ప్రకారం శ్రీ దామోదరం గారు 3000 ఓట్ల మెజారిటీతో రాజారావు గారి మీద విజయం సాధించారు. కరెంటుపై చాలాసేపు అయినట్టుంది. చీకట్లో కూర్చున్నావే. గోపి, ఈ విచిత్రం తెలుసా? ఎవరో ఒక ఖైదీకి పొద్దున్నే ఉరిశిక్షట. ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని వస్తూనే ఉన్నారు. ఆఖరిసారిగా అతన్ని చూడాలని జైలు కూడా అవతల దీనంగా కూర్చొని ఉన్నారు. ఎవరా ఖైదీ? చాలా గొప్ప మనిషా? అవును, గొప్ప మనిషి. నీ మూడ్ సరిగ్గా ఉన్నట్లేదు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. రేఖ, ఉమ్? రేఖ, చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా? ఎందుకు అలా అడుగుతున్నావు? న్యాయమే గొప్పది. న్యాయాన్ని రక్షించడం కోసం చట్టాన్ని బలిపెట్టవలసి వస్తే? అంతవరకు వస్తే ప్రాణాల్ని బలిపెట్టైనా న్యాయాన్ని రక్షించుకోవాల్సిందే. పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నా. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుని మొక్కుకుంటున్నారు. అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీ కోసం, నా కోసం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. తీసుకువెళ్ళడానికి వచ్చావా తమ్ముడు? కాదన్నయ్యా, నిన్ను తప్పించడానికి వచ్చాను. ఆలస్యం చేయకుండా ఈ బట్ట మార్చుకుని వెంటనే బయటికి వెళ్ళిపో. గోపి, వాదనకి సమయం కాదు. కమాన్. కానీ నీ భవిష్యత్తు అవుతుందిరా. నా భవిష్యత్తు కాదు ముఖ్యం. నువ్వు నీ సిద్ధాంతం బ్రతకాలి. నా గురించి నువ్వేమీ ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే ఇక్కడికి వెళ్ళిపో. కానీ పోలీసులు అంత తేలిగ్గా వదలర్రా. పోలీసులు నీ ఉనికి తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఈలోగా కనీసం కొన్ని పేద ఇళ్లలోనైనా దీపాలు ఎలుగుతాయి. బయట ప్రపంచానికి నీ అవసరం చాలా ఉందన్నయ్య. ఇంత రిస్క్ తీసుకుని ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో, ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుంది. ఇప్పుడు కాదు, బయటికి వెళ్ళాక తిరిగి చదువుకో. ఆలస్యం అయిపోతుంది. నువ్వు బయలుదేరు. జాగ్రత్త. అన్నయ్య, నువ్వు నన్ను ప్రశ్న అడిగావు, జ్ఞాపకం ఉందా? ఉరి తీసేలోగా సమాధానం దొరికితే చెప్పమని. నా సమాధానం ఆ ఉత్తరంలో ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. చక్కటి తర్వాత మన ప్రోగ్రామ్ ఏంటి?
మీరేం భయపడకండి. రోమైనా సరే పోలీసు వేషంలో వస్తే తప్ప తమని కొట్టలేదు. మీకేం తెలియదు. Is it? మై గాడ్, వాడిని ఎలాగైనా సరే పట్టుకుని చంపండి. పావు గంటలోగా వాడు చచ్చాడన్న వార్త నాకు తెలియాలి. ఈలోగా ఇక్కడ రెండో వాడి విషయం నేను చూసుకుంటాను. ఎస్. మనుష్యులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మానవ జాతిని ముందుకు నడిపించే సిద్ధాంతం మాత్రం ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి నువ్వు బ్రతికుండాలి. ఈ లోకానికి నువ్వు కావాలి. కాకపోతే చట్టం గండ్రగొడ్డలి చచ్చిపోయాడని నమ్మితేనే నీ కోసం ప్రయత్నించకుండా ఉంటుంది. అందుకే గండ్రగొడ్డలిలా నేను ఉరికమ్మో ఎక్కబోతున్నాను. నా కోరిక తీర్చడానికి వచ్చావా అమ్మా? అవును బాబు, ఎంతో కాలంగా నువ్వు అడుగుతున్న కోరికను ఈ రోజు తీరుద్దామని వచ్చాను. అమ్మా. అవును బాబు, లోకం గుర్తించని మహోన్నతమైన నీ త్యాగం నాకు తెలుసురా. ఆకాశం ఉంటే తిరిగిపోయిన నీకు ఆశీస్సులు తప్ప నేనే ఇవ్వగలను బాబు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.